రాహుల్ బ్రో, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఈ పాటికి ఎప్పుడో టాప్ 4 ఉండాల్సిన వాళ్ళం 7వ పొజిషన్ లో కొట్టుమిట్ట ఆడుతున్నాం. రెండు మ్యాచ్లు మనం గెలిచేటి వట్టిగానే ఓడిపోయినాం. ఇక ఇప్పటి నుంచి ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. మనం ఆడబోయే నెక్స్ట్ 4 మ్యాచ్లల్లా 2కి కోల్కతా నైట్ రైడర్స్ తోనే ఉన్నాయి. వీళ్ళిచ్చే 4 పాయింట్లు మనం ప్లే ఆఫ్స్ కి పోవడానికి చాలా ఇంపార్టెంట్. కేకేఆర్ 4 పాయింట్లు ఎట్లని ఇస్తుంది పటేలు, కనుక పీబీకేఎస్ ఉన్న ఆర్ఆర్ తోనే ఎట్లా గెలవాలని ఆలోచిస్తున్నా. తమ్ముళ్ళు, ప్రస్తుతం ఎవరు ఎటువంటి ఫామ్లు ఉన్నారో మీకు అర్థమైతలేదు అనుకుంటా. ఫస్ట్ 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినాక నెక్స్ట్ 3 మ్యాచ్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టినాం. మిగిలిన 5 మ్యాచ్లు వరుసగా గెలిస్తే మీకంటే ఎక్కువ ప్లే ఆఫ్స్ కి పోవడానికి ఛాన్సెస్ మాకే ఉన్నాయి. ఇవాల్టి మ్యాచ్ లో మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని కిందికి నెట్టి మీ పొజిషన్లకు మేము పోతాం. ఎందుకు రాహనే భయ్యా, తరతరాలుగా యుగ యుగాలుగా ఈ నియంతృత్వ పాలన. ఆల్రెడీ మీ దగ్గర 3 ట్రోఫీలు ఉన్నాయి, మా దగ్గర ఒక్కటి కూడా లేదు. మమ్మల్ని మీదికి పంపించి ఎంకరేజ్ చేయొచ్చు కదా, కానీ చెయ్యరు. ఉన్నోడు ఇంకా ఉన్నోడైతాండు, లేనోడు ఇంకా లేనోడైతాండు. బ్లాడీ క్యాపిటలిజం. పటేల్ భయ్యా, మనం ఈ మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ నన్ను మీరు టీంలోకి తీసుకురావాలి. గా పాతు నిస్సంక ప్లేస్లా నేను ఓపెనింగ్ చేయలేనా? నన్ను టీంలోకి తీసుకొస్తే మిడిల్ ఆర్డర్లో మిల్లర్ భయ్యాను కూడా ఆడియచ్చు. కరెక్టే పోరేలు తమ్ముడు, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎవరిని డ్రాప్ చేయంటాను? ఎవరిని డ్రాప్ చేయమని అడుగుతానవేంది పటేల్ అన్న? గా కరుణ్ నాయర్ అన్న, నితీష్ రాణ్ అన్న ఏం చేస్తారో అవుపిత్తలేదా? వాళ్ళిద్దరు ఇట్లా ఎవరినో ఒకరిని డ్రాప్ చేయి. అవసరమైతే ఇద్దరిని డ్రాప్ చేసి పృథ్వీ షానో లేకపోతే మన ముఖేష్ కుమార్ అన్నో టీంలోకి పట్టుకరా. పోరేల్ తమ్ముడు కూడా చెప్పింది కరెక్టే పటేలు. ఒకసారి ఆలోచించు, మనం గిట్లనే రానాకు కరుణ్ నాయర్కు ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతే వీళ్ళు మనకు ఛాన్స్ లేకుండా చేస్తారు. మిల్లర్ బాబాయ్ లాంటి ఫినిషర్ని బయట కూర్చోబెట్టుడు కూడా కరెక్ట్ కాదు. తీసుకురావాలి. ఈ మ్యాచ్లా అవసరమైన మార్పులు తీసుకొని రావాలి. కలేం తమ్ముడు, ఆడినంతసేపు మంచిగానే ఆడతాను గాని 3 ఓవర్ల కంటే ఎక్కువ ఉంటలేవు. కనీసం నువ్వు పవర్ ప్లే అయిపోయేదాకానన్నా ఉండడానికి ట్రై చేయరాదు. వారు 1 సైడ్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోతే మనం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. మరి చూసుకో, అస్సాం ట్రైన్ కాదు, ఇక్కడ నుంచి మనల్ని ప్లే ఆఫ్స్ ట్రైన్ ఎక్కిస్తా. 20 బాళ్లలో హాఫ్ సెంచరీ కొట్టబోతున్నా, రాసి పెట్టుకో. వరుణ్ తమ్ముడు, చాలా రోజుల తర్వాత మళ్ళా నీ మిస్టరీ బౌలింగ్ పవర్ ఏందో చూపించి లాస్ట్ మ్యాచ్ గెలిపించినావు. ఈ మ్యాచ్ లో కూడా నువ్వు గదే బౌలింగ్ రిపీట్ చేయాలి. చూస్తావు కదా రానే అన్న, ఈ మ్యాచ్ లో నేనున్న నారాయణ అన్న వేసే బౌలింగ్ ఎట్లుంటదో. ఏమంటావు నారాయణ అన్న? అనేది ఏముంది తమ్ముడు, వట్టిగానే పిసుకుదాం. కుల్దీప్ బ్రో, చూసినావా? వాళ్ళ దగ్గర వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. మన ఇద్దరం ఈ మ్యాచ్ గెలవాలంటే మనం కూడా వాళ్ళిద్దరి రేంజ్ లోనే స్పిన్ బౌలింగ్ వేయాలి. లేకపోతే కథ కంచికి మనం ఇంటికి. మిస్టరీ స్పిన్ కి చైనా మెయిన్ కి యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం. 3 ఓవర్లకు 3 వికెట్లు తీస్తా, రాసి పెట్టుకో. పటేలు, ఒకప్పుడు నీ బ్యాటింగ్ తోని వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయర్వి నువ్వు. అలాంటిది ఈ మధ్యలో 10 రన్లు కూడా కొడతలేవు. మనం మ్యాచ్ గెలవాలంటే నీ బౌలింగ్ ఒక్కటే కాదు, బ్యాటింగ్ కూడా పర్ఫార్మెన్స్ రావాలి. కరెక్ట్ రాహుల్ బ్రో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇక బ్యాటింగ్ లో కూడా పాత అక్షర్ పటేల్ ని తీసుకురావాల్సిందే. నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదు తమ్ముడు. ఈ మ్యాచ్ లో మిమ్మల్ని ఓడించి అస్సాం ట్రైన్ ఎక్కితే ఎట్లయినా. ఎవరిని అస్సాం ట్రైన్ ఎక్కిస్తారో గ్రౌండ్ లో చూసుకుందాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకు 2 స్పూఫ్ ఛానల్స్ ఉన్నాయి. సో రెండిట్లలో కూడా వీడియోస్ వస్తుంటాయి, బట్ ఏ టైంకి వస్తాయో నాకే తెలియదు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన వెంటనే ఆ లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ మ్యాచ్ ముందు ఏ టీం గెలిచే ఛాన్స్ ఉంది అని నా ఒపీనియన్ కూడా అక్కడ పోస్ట్ చేస్తుంటా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యండి. ఇక ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. టేబుల్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉంది. ఈ 2 టీమ్స్ కి కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇంకా డీసీ కనుక మిగిలిన 4కి 4 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సేమ్ విత్ కేకేఆర్, వాళ్ళు మిగిలిన 5కి 5 మ్యాచ్లు గెలవాలి. ఒక్కటి ఓడిపోయినా కానీ వాళ్ళు కూడా ఇంటికే. సో ఇవాళ 2 టీంలలో ఏదో ఒక టీం కాంపిటీషన్ లో ఉంటుంది, ఇంకొకటి అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మంచి ఫైట్ అయితే ఉండబోతుంది ఈ 2 టీమ్స్ మధ్యలో. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.